వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ముద్దురుబోయిన వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం ఏ పార్టీ వైపు ఉన్నారు? ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ప్రకటించిన ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు లేకపోవడం, ఆయన పైన వేటు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం ఉంటుందా, లేదంటే తెలుగుదేశంలో ప్రయాణం ఉంటుందా? అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో? ఈయన ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారు అనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు కూడా బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారని చెప్తున్నారు, కానీ మీ అంబిషన్ ఏదైతే ఎమ్మెల్యే టికెట్ మీకు హామీ ఇచ్చి చివరి నిమిషంలో మళ్ళీ వేరే అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఈ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు చాలా బాధాకర విషయం అండి. ఎందుకంటే 2014 నుంచి 24 వరకు కూడా పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చిందో ఆ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగినాయో జరగలేదు అన్నీ చెప్పలేం. కానివ్వండి, నా దగ్గర మటుకు వాళ్ళు ఇచ్చిన కంటే కూడా నేను పర్సనల్గా కూడా తెలుగుదేశం ప్రోగ్రామ్స్ నేను పర్సనల్గా పెట్టుకొని మన ఇంటికి మన ముద్ర పోయినా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశానండి. ఏది కరోనా టైంలో కూడా యాక్చువల్గా స్టేట్ ఆఫీస్ కూడా కొన్ని రోజులు మూసారండి. మన నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం ఆఫీసు కరోనా టైంలో కూడా ఏ రోజు కూడా కర్ఫ్యూ ఉన్న టైంలో కూడా మేము మూసేయలేదు కదా. ముఖ్యంగా ఏంటంటే వాటర్ సప్లై కానివ్వండి, కూరగాయల సప్లై కానివ్వండి, ఏ అయినా సరే పేద ప్రజలకు అవసరం ఉన్నవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కానివ్వండి అందరం కూడా ఎంతో కొంత వాళ్ళందరూ కూడా డొనేట్ చేశారు. అందరం కూడా ఇక్కడ పంచడం కూడా జరిగింది. అదేవిధంగా 2014లో నేను ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు, నూజివీడు వచ్చినప్పుడు, అప్పుడు దాదాపుగా 10,000 లోపు ఓట్లతో ఓడిపోయానండి. ఆ ఓడిపోవడానికి కూడా నేను బాబు గారికి చెప్పాను. నేను సడన్గా మీరు ఆ రోజు రాత్రి 3 మీరు చెప్పారు, చెప్పడం మూలన టైం లేక అందరిని కలవలేక, పైగా కాన్స్టిట్యూషన్ అంతా కూడా మరి తక్కువ టైం ఉండటం మూలన, పరిచయం లేకపోవడం మూలన కొంత ఇబ్బంది అయిందండి. లేకుంటే 2014 నేను 100% గెలవాలండి. సరే, 2019 వరకు కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఉండటం మూలన మనం అన్నీ కూడా ఏది పేదవారికి ఆరోగ్య రీత్యా కానివ్వండి, సీఎం సహాయ నిధి కానివ్వండి, అలాగే పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నేనే చేసుకుంటూ వచ్చానండి. ఎక్కడ కూడా పార్టీకి అనేది ఒక డ్యామేజ్ లేకుండా చేసుకొచ్చాం. ఎందుకంటే 2014 ముందు చిన్న రామకోట గారు ఇక్కడ గెలుస్తున్నారండి 2009 నుంచి. ఆయన కొద్ది రోజులు పార్టీలో ఉన్న తర్వాత ఇక్కడ మరి కొన్ని విభేదాల మూలన ఆయన బయటికి వెళ్ళిపోయి గ్రూప్ తగాదాల మూలన బయటికి వెళ్ళటం, ఆ బయటికి వెళ్ళిన దగ్గర నుంచి 2014 వరకు ఇన్ఛార్జి లేకపోవటం, అప్పుడు నేను సడన్గా రావటం, ఇవన్నీ కూడా దాని మూలన 2014 ఓడిపోయాం. 19కి వచ్చేసరికి ఈ కార్యక్రమాలన్నీ చేసుకొచ్చామండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ వేవ్లో ఆయన నియోజకవర్గంలో కూడా అంత ముందు 2014 70,000 చిల్లర మెజార్టీ వచ్చిందండి. మొన్న 35,000 వచ్చిందండి. నాకు 10,000 తేడాతో నేను ఓడిపోయాను. మన 16,000తో అంటే 6,000. అప్పటికి ఇప్పటికీ ఓటింగ్ నాకు 85,000 14లో పడ్డాయి. 85,700 మళ్ళా 2019 ఎక్స్ట్రా పడ్డాయి. కానీ నాకు ఎక్కడ లాస్ రాలా. కానీ ఆ ఓటింగ్ పెరిగిన శాతం మనకు పడకపోవడం వలన 16,000 ఓటుతో ఓడిపోయా. ఆ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ ఆఫీస్ కానివ్వండి, ఈ 10 సంవత్సరాల నుంచి ఎంత చాకరీ చేసామంటే అంత చాకరీ. పార్టీ అని వేరే మాకు వ్యాపారాలు లేవు, కాంట్రాక్ట్లు లేవు, ఇంకోటి లేవు. ఏదో వ్యవసాయం చేసుకుంటూ దాని మీద వచ్చిన ఆదాయం, వ్యాపారం మీద ఏదైనా పిల్లలు పంపిస్తే ఇలాగ చేసుకుంటూ వచ్చాను. పొలాలు దాదాపుగా 100 ఎకరాల చిల్లర అమ్మేశానండి నేను. 100 ఎకరాల పై 102 ఎకరాలు అమ్మాను. అన్నీ ఉన్నాయి పార్టీ కోసమేనండి. ఈ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి 2 లక్షల ఖర్చులు కానివ్వండి, ఈ 10 ఏళ్ళు మెయింటెనెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అది అందరికీ తెలుసండి. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అంటే మీరు ఇన్ని విషయాలు చెప్తున్నా సరే పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాము అనే దిశగా కొంతమంది నాయకులు ఉంటారు. కానీ మీరు ఎందుకు పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించలేకపోయారు? పార్టీ అసలు నా నిర్ణయాన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకించావో నాకు చెప్పలా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇవాళ సీటు వెంకటేశ్వరరావుకి ఎందుకు ఇవ్వకపోవడానికి కారణం, ఇప్పుడు మీకు అనేక రకాలుగా సర్వే చేయించుకున్నారు. ఒక్క సర్వేలో ఏంటంటే వెంకటేశ్వరరావుకి గెలవనని కానీ మీ దగ్గర కానీ ఉంటే రుజువు చేయమనండి. ఒకటి. రెండోది ఏంటి, ఇక్కడ మీరు కనీసం ఎవరినో వైసీపీలో ఉన్న అతన్ని ఎవరినో ఒక అతను తీసుకొచ్చి
అసలు అతను ఇంకా మన పార్టీలోకి రాలా, ఏమి రాలా. నెల రోజుల ముందరనే ఆయన వచ్చేసి ఇక్కడ లోకల్లో లీడర్స్ కలవటం, నాకే సీట్ ఇచ్చారంటాం. కనీసం మనకు అతను ఎవరో మన దగ్గరికి వచ్చి చెప్పలా. జిల్లా వాళ్ళని అడిగితేనేమో మాకు తెలియదండి అంటున్నారు. ఆ జిల్లా ఇప్పుడు ఇదే గన్నివీరాంజనేయులు అతను వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాడు, చింతలపూడి ఏదో మీటింగ్కి లేదో జనాలను తరలిస్తున్నాడు అని చెప్పేసి అంటే ఏంటి ఏం చేస్తున్నారు మీరని ఆయన అడిగానండి. ఎవరిని గన్నివీరాంజనేయుల్ని. వాడు ఏం చేశారు, మండల ప్రెసిడెంట్కి ఫోన్ చేసి పైనుంచి నాకు చెప్పారు, నేను చెప్పానని వాళ్ళతో చెబుతున్నాడు. వాళ్ళందరూ కూడా ఏంటి అతని వెనకాల వెళ్ళారు. సరే వెళ్తే వెళ్ళారు, పార్టీ ఆదేశించింది కదా అని నేను కూడా ఊరుకున్నాను. లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారి పిఏకి ఇక్కడ విజయవాడలో ఉంటాడు ఒక ఆయన, అమరావతిలో. ఆయనకి ఫోన్ చేశానండి. ఆయన ఫోన్ చేస్తే వెంకటేశ్వర గారు సార్ వచ్చిన తర్వాత చెప్తాను, చెప్పిన తర్వాత అట్లా 10 సార్లు చేశానండి. హైదరాబాద్లో ఒక పిఏ ఉంటాడు, ఆడు ఫోన్ ఎత్తడు. అతను ఎవరో రాజగోపాల్ ఏదో ఉంది అతని పేరు. ఆ ఫోన్ ఎత్తడు అనేసార్లు చేశాను. అది కూడా ఉన్నాయి కాల్స్ కూడా నా దగ్గర. ఎత్తడు, జవాబు చెప్పడు. ఇక్కడ ఆయన కూడా రెస్పాన్సిబుల్. ఇక్కడ అయినా లాస్ట్కి నేను చేయగా 15 రోజుల తర్వాతనో 12 రోజుల తర్వాతనో 4 సార్లు చేస్తే అప్పుడు వెంకటేశ్వర గారు నేను మాట్లాడతాను, సార్ వచ్చాడు, ఈ టైం కుదరలేదు, అది ఇది ఇలా చెప్పి లాస్ట్కి ఒక రోజు పిలిచాడండి. ఆల్రెడీ ఇక్కడికి వచ్చేది తిరిగేసాడు, మీటింగ్లు పెట్టేస్తున్నాడు సారథి గారు. ఆయన ఏంటంటే నాకు చెప్పారు నేను తిరుగుతున్నాను అన్నాడు. మనకు వచ్చి కలవలేదండి, మిమ్మల్ని వచ్చి కలవాలా. సరే ఆయన పిలిచాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. పిలిచినప్పుడు యనమల రామకృష్ణుడు, తర్వాత అచ్చెన్నాయుడు గారు, నేను ముగ్గురు లోపలికి వెళ్ళామంటే సార్ ఉన్నారు, పెద్ద సారు ఉన్నాడు. ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వరరావు అనివార్య కారణాల వల్ల ఇవ్వాల్సి వచ్చింది అన్నాడు. సార్ ఏ కారణం అయినా సరే కనీసం ఇదిగో నువ్వు ఈ ఎఫెక్ట్ ఉంది, దీని మూలాన్ని నేను చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్పాలి కదా. అయ్యేం చెప్పటంలా. అనివార్య కారణాలు అంటే నా లైఫ్ అనివార్య కారణాల మూలం నా లైఫ్ని మీరు క్లోజ్ చేస్తారా? చెప్పాలి కదా సార్. నేను అప్పుడు అన్నాను, సార్ మీరు పర్సనల్గా సర్వే చేయించుకోండి, మళ్ళా ఆ సర్వేలో బాగుంటే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను, లేకుంటే ఒక నమస్కారం అండి అని ఇలాగే చెప్పేసి వచ్చాక నేనేం మాట్లాడలా. మీరు ఇంకేం మాట్లాడలా? ఆయన ఏం చెప్పలేదా? లేదు నువ్వు పార్టీ కోసం చెయ్యాలి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, తర్వాత నేను అధికారంలోకి వస్తే అది ఇస్తాను హామీ అని వాళ్ళు చెప్పినా వినేదానికి కూడా నేను సిద్ధంగా లేను. ఎందుకనంటే వాళ్ళు 2 నెలల కిందటో 3 నెలల కిందట్లో మాట్లాడుకొని చేసుకొని. మీకు ఇంతకుముందు హామీ ఏమైనా ఇచ్చారా మీరే పోటీ చేస్తున్నారని? నాకు ఇచ్చాడండి. ఎప్పుడు? 2019 అయిన తర్వాత ఎలక్షన్స్కి 3-4 సార్లు ఇచ్చాడండి మొత్తం క్యాంపెయిన్. ఆయన పుట్టినరోజుకి వచ్చినప్పుడు అడిగిన ఎక్కడలో మీరు కావాలంటే ఆ క్యాసెట్ తీసుకోండి. ఏమన్నాడు ఆయన ఆ పుట్టినరోజుకి, ఇటు పక్క అచ్చెన్నాయుడు బీసీ, ఇటు పక్క ముద్రమైన బీసీ, జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతా రెడ్లు తప్పితే ఇంకొకడు ఉన్నాడు, నా దగ్గర ఇది బీసీల పార్టీ, వీళ్ళే రేపు రాబోయే రోజుల్లో మా నాయకులు అని ఆయనే చెప్పాడండి. ఆ తర్వాత నూజివీడు వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్లో మీరు అందరి దిగండి, వ్యాను ముద్రపైన ఒకటినే ఉంచండి అని చెప్పి ఆ రోజు చెప్పాడండి. ఉంచమంటం కాకుండా మీ కాబోయే ఎమ్మెల్యే ముద్రపైన అని చెప్పి పబ్లిక్గా ఆ క్యాసెట్ కూడా ఉందండి, కావాలంటే నేను పెట్టమంటే పెడతాను, అది ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కైకలూరు ఎమ్మెల్యే జయమంగళం అని ఉన్నాడు కదా, అతన్ని ఒక 1 వీక్ ముందో ఎప్పుడో అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిలిపించేసి అక్కడ కండా కొప్పుకొని ఎమ్మెల్సీ ఇచ్చారండి. అప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బీసీలని ఎరేస్తున్నాయి ఏదో వేసే రెడ్డింగ్ మొత్తానికి అలాగా కొంతమందిని కారుమూరు నాగేశ్వరరావు గారని ఆయన తణుకు వాళ్ళు కూడా మా బంధువులే అండి. ఆయన ఏమన్నా మళ్ళీ ఎరేస్తాడేమో అతను తీసుకెళ్ళాడని చెప్పేసి ఏమో మొత్తానికి అది ఏం పెట్టుకున్నారో మనసులో నాకు తెలియదు. కానీ 17/2/2023 అండి, 23 అంటే ఒక సంవత్సరం క్రితం పెద్దాపురం దగ్గర వనపర్తి విలేజ్. ఆ వనపర్తి విలేజ్లో ఆయన బస్సులో ఉన్నాడండి. బస్సులో ఉంటే నన్ను అంత ముందు రోజు రాత్రి పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరుపేట, ఆయన జోన్ 2 ఇన్ఛార్జ్ అండి, ఆయన ఫోన్ చేశాడు, వెంకటేశ్వర గారు మీరు ఎక్కడ ఉన్నారండి అని. ఎక్కడున్నారంటే నేను నూజివీడులోనే ఉన్నాను సార్ అన్నాను. అంటే ఏం లేదు పెద్ద ఆయన రమ్మన్నాడు, రేపు ఉదయం 10 లోపు పలానా కాకినాడ దగ్గర పలానా విలేజ్లో ఉంటున్నారు, నిన్ను వచ్చి కలవమన్నారండి అన్నారు. అంటే వస్తానండి అని చెప్పాను. రాత్రి సాయంత్రం పూట చేశాడు. రేపు ఉదయాన్నే 5ంటికి లేచి మేము 9 కలిసి వెళ్ళామండి. అప్పటికి మేము ఆ బస్సులోకి ఎక్కేటప్పటికి యనమల రామకృష్ణ కిందకు వస్తున్నారు, ఏ వెంకటేశ్వర బాగున్నాడన్న లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళిన తర్వాత నీ సీట్ కన్ఫర్మ్ చేసాం, నీకు చెప్పినవన్నీ అంతకుముందు చెప్పారండి 1-to-1లో, అవన్నీ నువ్వు రెడీ చేసుకొని జాగ్రత్తగా చేసుకో, అందరిని కలుపుకెళ్ళు,
బాగుంది. కానీ అప్పటికే మీరేమన్నా కారుమూరి నాగేశ్వరరావు గారితో కానీ అసలు నా టచ్ వైసీపీ అధిష్టానంతో అసలు మీరు చర్చలు ఎవరితో జరిపినట్టుగా అసలు లేదంటే మీరు తెలుగుదేశం అధిష్టానాన్ని బెదిరింపు ధోరణిలో వ్యవహరించినట్టుగా ఏమైనా చేశారా? అసలు నేను ఎవరితో టచ్ చేయలేనండి. నేను వెళ్ళిపోతున్నాను, మీరు నాకు టికెట్ ఇవ్వకపోతే బీసీ అసలు అప్పుడు ఈ టికెట్ నేను తప్పితే ఇంకెవరు ఇక్కడ పోటీలో బీసీలో నేను తప్పితే వాళ్ళ పోటీలో అసలు ఆయన చెప్పినాయి కదా సార్ ఇప్పుడు ఆయన బస్సు అంటే అప్పుడే మిమ్మల్ని ఎందుకు పిలిచి మాట్లాడారంటే నాకు డౌట్ ఏమొచ్చిందనంటే నాకైతే మరి వాళ్ళు అనుకున్నారేమో కానీ అంటే పేపర్లో మామూలుగా ఇతను తీసుకెళ్ళిపోయారు ఎమ్మెల్సీ ఇచ్చారని వాళ్ళు ఏమన్నా డౌట్ పడి ఏమన్నా నాకు పిలిచారేమోనని నేను అనుకుంటున్నా, మీరు వెళ్ళిపోతారని. కానీ నాకు అసలు బెదిరింపులు లేవు. నా సీటు ఎక్కడ పోతండి? పైగా నేను ఈ బిల్డింగ్ కట్టింది కానీ ఈ కార్యక్రమాలు చేయటం కానీ మీరు చూడండి ఈ జిల్లాలో ఇలాంటి ఆఫీస్ ఎక్కడ ఉందేమో. ఈ ప్రత్యేకంగా పైన మీటింగ్ హాలు, బిల్డింగు, స్టాఫ్, ఒక 10 ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇవన్నీ కూడా ఫ్రీగా సప్లై చేసేయండి. ఇంత ఎస్టాబ్లిష్గా మామూలుగా పార్టీ ఆఫీసు కంటిన్యూగా కూర్చోవటం కానివ్వండి. చాలామంది వ్యాపారాలు బోపారాలు చేసుకొని ఏదో రాజకీయంగా ఖర్చు పెడుతున్నారు, కానీ నేను ఆస్తులమ్మి రాజకీయం చేశానండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఇంకా లాభం లేదు అని మీరే జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగారా, లేదంటే మిమ్మల్ని క్యాచ్ చేశారు? కాదు నేను అడగలేదండి. అక్కడ వైవి సుబ్బారెడ్డి గారని ఉన్నారండి. మాకు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎవరో రాజశేఖర రెడ్డి గారికి తోడలుడుగా అవుతారండి ఆయన. అప్పుడు మాకు పరిచయం ఉందండి. ఏది మేము 89 నుంచి అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అండి 99 అప్పుడు పోటీ చేసి ఉన్నాం కదా. ఆ పోటీ చేసినప్పటి నుంచి అప్పుడు పరిచయం అండి. ఆ పరిచయం ఏంటంటే మొన్న రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏది ఆయన నామినేషన్లు మామూలుగా వీళ్ళు పోటీ పెడతారని మళ్ళా తర్వాత వీళ్ళు పోటీ నుంచి విరమించుకోవడం, దాని మీద ఈ నామినేషన్ అయిపోయింది అంటే నేనే ఫోన్ చేసి అన్న ఎక్కడున్నావు అన్నాను. నన్ను ఏది కంగ్రాచులేషన్ చెప్పనాడికి వెంకటేశ్వర నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న. మాకు ఫ్రెండ్షిప్ గా ఉంటామండి. కానీ 10 ఏళ్ళలో అసలు నాకు టచ్ కూడా లేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు. ఎన్నికయ్యాడంటే దానికి కంగ్రాచులేషన్ చెప్పనాడికి చేస్తే నేను ఇక్కడే ఉన్నాను వెంకటేశ్వరరావు వస్తావా అన్నాడు. వస్తున్నా అన్న అని చెప్పి ఒక బుక్కే ఒక టవల్ తీసుకెళ్ళి ఒక సెలవు తీసుకెళ్ళి కవితే ఏంటి నీదేమన్నా మొన్న ఏమన్నా తేడా వచ్చిందా ఏంటి అన్నాడు. లేదన్నా ఇలాగా పార్టీ వేరే వాళ్ళు సీట్ ఇచ్చారంటే సారథికి ఇచ్చారని. అతను అక్కడికి వచ్చాడా అన్నాడు ఆయన. అంటే ఎవరన్నా అక్కడికి వచ్చాడనంటే మరి నువ్వేంటి పరిస్థితి అన్నాడు. నేనేం లేదన్నా ఖాళీగానే ఉన్నాను, ఏదైనా అవకాశం ఇస్తే నువ్వు చూడు కానీ ఇస్తే నేను పోటీ చేస్తాను అన్నాను. సరే ఏమంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దా అది ఇంటి బ్యాక్ సైడే. అసలు చెప్పంటారా ఫస్ట్ టైం నేను ఆ ఏరియాకి వెళ్ళడం కూడా నేను ఇప్పుడు పార్టీ ఆఫీస్కి తాడేపల్లి అసలు ఆ ఏరియా కానీ అది కానీ ఆ రూట్ కానీ నాకు ఎవరు తెలియదండి. ఆ రకంగా వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఎమ్మటే డైరెక్ట్గా ఆయన బంధువులే కదా వాళ్ళు ఎమ్మటే వెళ్ళిపోయారండి. ఆయన తప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. అన్న అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఓదాల పేరు ఫస్ట్ గన్నవరం దిగాడండి. అప్పుడు అతను పార్టీ పెట్టలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నాడు, మేము కూడా కాంగ్రెస్ లో ఉన్నాం. అప్పుడు కేవీపీ రామచంద్ర గారు ఫోన్ చేసి వెంకటేశ్వరరావు ఇలాగ బాబు వస్తున్నాడు, ఏలూరు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు, కొద్దిగా మీరు ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుంటే అంటే అప్పుడు 3000 మోటార్ సైకిల్ పెట్టి రిసీవ్ చేసుకున్నామండి. అప్పుడు గుర్తుందా అని ఊరక ఆయన చెప్పాను అంతేగాని అన్నాడు. తర్వాత ఏంటంటే అన్న నువ్వు చెప్పింది మటుకు ఇక్కడ నూజివీడు అంటే కష్టం, ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నాడు పార్టీలో పెద్ద అన్నాడు. అంతవరకు జరిగిపోయిందండి. ఇంకా తర్వాత ఇంకేమన్నా ఉంటే వికెట్ చేస్తాం, పార్టీలోకి వస్తే మేము అన్నీ పరిశీలిస్తామండి అన్నాడు. లేదండి నువ్వు విడిస్తే నేను పార్టీలోకి వస్తాను, లేకుంటే అదే జరిగింది. కానీ ఒక రాజకీయ నాయకులు ఒక వాదం మీద పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని మనం భుజాన్ని వేసుకొని ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రయాణించగానే మీకు టికెట్ రాలేదనగానే వేరే పార్టీకి వెళ్ళడం, అక్కడ టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తానడం, ఈ విధానాన్ని మనం ప్రజలు ఎలా చూడాలి? ఈ విధానం ప్రజలు చూడటం లేదండి, నాయకుల్లో తప్పు ఉందండి. ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, నాకు తెలియకుండా అతను పంపించడం అది కరెక్ట్ అంటారా? కాదు కదా, ఇన్ఛార్జి నేనని మీ పార్టీ పెట్టిన వాళ్ళే కదా, మరి పార్టీ ఎందుకని అది అనుసరించదు? అది అనుసరించాలా లేదా ఫస్ట్ అది చెప్పాలా వాళ్ళు. పార్టీకి మేము ఆస్తులు అమ్మి మేము పార్టీని మోసి ఇన్ని చేస్తే మా తెలియకుండా నువ్వు ఎవరికో జెండా పట్టుకొని ఇప్పుడు దాకా వైఎస్ఆర్ జెండాలా ఉండి కనీసం పార్టీలకు కూడా రానటువంటి వ్యక్తులకి ఇక్కడ సీట్ ఇచ్చి పంపించావంటే నిన్ననాలా నన్ననాలా అది చెప్పాలండి ముందల, దాని తర్వాత నేను చెప్తాను మిగతాయి. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు టికెట్ల కోసం మీరు ఇన్ఛార్జిగా పనిచేశారు, ఇంకో వర్గం నుంచి కూడా కామ సామాజిక వర్గం నుంచి. సార్ నేనేది ఇద్దరినైనా ముగ్గురినైనా మనం ఇచ్చేటప్పుడు కంపల్సరీగా
ఒకవేళ లేదు నీకు మారుస్తున్నాం, అదిగో వెంకటేశ్వర నీకు ఫ్యూచర్లో ఇచ్చేద్దాయి వచ్చేద్దాయి అని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అదేం చేశారా వీళ్ళు? నాకు తెలియకుండానే 2 నెలల ముందు మీరు మాట్లాడేసుకొని అతను పార్టీలోకి రాకముందలే మీరు వెళ్ళి ప్రచారం చేసుకోమని పంపించారు. 2 months ముందు నుంచే ప్రచారం ఆల్రెడీ. ఎందుకంటే న్యూస్ వీడ్ అంటే ఎవరికో ఒకరికి ఇదేదో ఖాళీగుండే కాన్స్టిట్యున్సీ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మొబిలైజ్ చేయొచ్చు, లేకపోతే ఎవరైతే ప్లేస్ చేయలేకపోతున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టచ్చు అనేది ఎందుకు క్రియేట్ అయింది? అది ఎందుకైంది అనేది వాళ్ళని అడగాలి సార్. ఎందుకు వాళ్ళు చేశారనేది వాళ్ళని అడగాలి. ఇప్పుడు అతనికి అసలు ఈ ఊర్లో అతనికి ఏంటి సంబంధం? ఇప్పుడు అదే మా సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు నేను గెలవను, ఆయన గెలుస్తాడా? అదేంటంటే వీళ్ళు ప్రచారం ఏంటి, ఆయన దగ్గర డబ్బు లేదు, డబ్బు లేదని 2 సార్లు ఏమన్నా మీరు ఇచ్చారా? ఒకడు అంటున్నాడు మా డబ్బుతోనే ఆయన చేశాడని. నేను ఎంత పెట్టానో వాళ్ళు ఎంత పెట్టారో రమ్మనండి, అది కూడా చెప్తాను. వీళ్ళు ఫస్ట్ ఎంత ఇచ్చారో నేను ఎంత ఇచ్చానో, వాళ్ళు పార్టీలోకి రాగానే నేను ఎంత ఖర్చు పెట్టానో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో, మరి అవన్నీ కావాలన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి కదా. ఇప్పుడు నిన్నగా మొన్న ఆయన మీటింగ్లో కూడా ఏదో చేస్తున్నాడు, పార్టీ ఇచ్చిందే కదా, పార్టీ చేసిందని ఎవడన్నాడు. అంటే ఏమి ఇచ్చిందో చెప్పరా అన్న, మళ్ళీ రారు. మీకు జస్ట్ పదవి మాత్రం ఇచ్చింది, మొత్తం మీరు పార్టీని బిల్డప్ చేసింది 10 సంవత్సరాలు. పార్టీ బిల్డప్ కాదు సార్, ఇక్కడ పారిపోయారు. ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని చూసి చిన్న నాయకులను పంపించారు. అంత ముందు 2-3 ఉన్నారు. ఎవరిని వచ్చినా కూడా ఒక హనుమంతరావు గారే వీళ్ళని తట్టుకున్నాడు. అంతేగాని ఎవరు వచ్చినా సరే ఇదే పని. నన్ను కూడా పంపించడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. కాకపోతే అతని నేను ఇలా ఎన్ని నేను ఎమ్మెల్యే చేస్తున్నాను, ఇండిపెండెంట్గా గెలిచాను సార్ నేను గన్నవరంలో. మీరు ఈ ప్రొసీజర్ ఇదంతా జరిగిన తర్వాత మీకంటూ అభిమానులు, మీకంటూ ఒక వర్గం ఉంది ఇక్కడ నూజివీడులో బలంగా నమ్మి, మీరు కూడా ఇక్కడ తీర్పుని ప్రభావితం చేయగలరని చెప్తా ఉన్నారు. మరి మీ నిర్ణయం ఎటువైపు? ఆల్రెడీ మీరు గ్రామాల్లో మీరు ఆల్రెడీ మీటింగ్ లో ఇప్పటికైనా గ్రామాల్లో పార్టీ ఆలోచించమని చెప్తున్నాను. ఒకటి. రెండోది, నా సైడ్ నుంచి నా కార్యకర్తలు కానీ నాకంతా ఓటర్సే ఉన్నారు సార్. నాయకులకు నేను ఇవాళ ఒకటే నేను చెప్తున్నాను, నాయకులు చెప్తే ఓట్లు పడే రోజులు పోయినాయి ఈ కాన్స్టిట్యూషన్ మటుకు, ఈ కాన్స్టిట్యూన్సీలో గ్యారంటీగా చెప్పగలను. ఏమన్నా 15 ఓట్లు ఏమైనా మార్చగలరేమో, అది ఏమైనా ప్రభావితం ఏదో ఎక్కడో, కానీ అది కూడా మార్చే శక్తి వాళ్ళ ఈ నాయకులకి లేదండి. ఎందుకంటే వీళ్ళ మీద అంత డ్యామేజ్ ఉందండి, మా పార్టీ వాళ్ళ మీదనే. నేను కూడా చెప్పడంలా అంత డ్యామేజ్ ఇలా ఈ నాయకులన్నీ చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ వ్యక్తినైనా వాటర్ నడితే చెబుతాడు ఈ గ్రామాల్లో వీళ్ళు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్తారు. నాకు వాటర్స్ ఉన్నారు, నేను వాటర్స్నే కలుస్తున్నాను. నాయకులు వచ్చినా రాకపోయినా నాకేం ఇబ్బంది లేదు. గ్యారంటీగా 100 పాళ్ళు ఇండిపెండెంట్గా. ఇంకోటి ఏంటంటే మా కార్యకర్తలు అందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే, నాకున్నటువంటి వాటర్స్ మీరు ఇండిపెండెంట్గా వేస్తే గెలుస్తారు, మీరు ఆ పార్టీలో ఈ పార్టీలో సీట్ లేకపోయినా గెలుస్తారు. ఎందుకనంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కూడా మనకు వాటర్ ఉన్నారు. ఈ సింపతి మీద ఇలా మోసం చేశారనే దాని మీద ఇండిపెండెంట్గా చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యారా, లేదంటే పార్టీలు ఎవరైనా ఇంకా టైం ఉంది కదా సార్? నేనైతే డిసైడ్ అయ్యా ఇండిపెండెంట్గానైనా సరే బరిలో ఉండాలని డిసైడ్ అయ్యారు. నేను ఇండిపెండెంట్గా అయినాటికైనా డిసైడ్ అయ్యా వేయడానికి. అంటే మీ కెరీర్లో అన్ని ఫైట్ చేసి తెచ్చుకోవడమే రెగ్యులర్ అయిపోతుంది. ఫైట్ ఏమో కనపడుతుంది, మరి ఏం చేస్తాం? మరి ఎందుకు అవుతుందో నాకు తెలియదు. ఎందుకు అవుతుందో అంటే మీకు టికెట్ రాకపోవడానికి ఎవరైనా ఎవరైనా పని చేశారంటారా వెనకాల? చాలా మంది చేశారు. మీకు టికెట్ రా 10 మంది ఉన్నారండి నూజివీడు నియోజకవర్గంలో. వాళ్ళకి అదే పని అండి. ఇప్పుడు ఒకసారి 2 సార్లు చూస్తారు, 3వ సారి వాళ్ళకి ఈ రావు, మళ్ళా కొత్త వాడిని ఎత్తుక్కుంటారు, వాడిని వేసేయాల. ఇప్పుడు చిన్నరాయగూడ అయిపోయింది, నా వాట అయిపోయింది 2. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆయన సారథి కావాలనుకున్నారు, తెచ్చుకున్నారు. తెచ్చుకున్నందుకు మనం ఏం ఫీల్ అవట్లా. కాకపోతే ఏంటంటే మనం చేసే పని మనం చేసుకోవాలిగా. నా లైఫ్, నా రాజకీయ భవిష్యత్తు రాబోయే రోజుల్లో నేను చూసుకోవాలి కదా. వాళ్ళ గురించి ఆగిపోవడానికి నేను లేనుగా సిద్ధంగా. మీరు గతంలో 83లో కూడా పార్టీలో ఉన్నారా? ఎందుకు వచ్చారు? అప్పుడే వచ్చి ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు నేను వెళ్ళిపోలేదండి. 94లో సీట్ ఇస్తామంటే ఇవ్వలా. ఏది చెప్పాను కదా, కోటగిరి విద్యాధరరావు హనుమంతరావు గారికి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత నేను, నెహ్రూ గారు మొత్తం కాంగ్రెస్లోకి వెళ్ళాం. ఆఫ్టర్ ఎన్టీఆర్ గారు ఎపిసోడ్ తర్వాత ఆఫ్టర్ దట్ ఇక అక్కడ కాంగ్రెస్లో పోటీ చేసాం. గన్నవరంలో ఓడిపోయాను. 2వ సీటు డి శ్రీనివాస్ గారు అది వేరే వాళ్ళకి ఇచ్చాడు, కమ్మవారికి ఇచ్చాడు. అక్కడ డిపాజిట్ రాలా. 294 సీట్లలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్ పోయింది నా ఒక్కడి దగ్గరనేనండి కాంగ్రెస్కి. అప్పుడు ఇండిపెండెంట్ గెలిచాం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అందరం కలిసి ప్రయాణం చేసాం. మళ్ళీ 2009లో
ఓడిపోయాం. 2014 ఇక్కడ ఇదే యనమల రామకృష్ణ గారు 2014 నన్ను పిలిచి మా సంఘం వాళ్ళతో నన్ను పిలిపించి, నేను తెలుగుదేశంలోకి వెళ్ళలేనండి, కాంగ్రెస్లోనే ఉన్నా. ఈయన ఏం చేశాడు, అప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కదా, విడిపోయినప్పుడు నేను రాజకీయం వదిలేసేసానండి. ఇక మనం ఎందుకులే ఈ కాంగ్రెస్లో ఉన్నా కూడా గవర్నమెంట్ విడదీసిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో శూన్యం అయిపోయింది ఇది అని చెప్పేసి ఇక వదిలేశానండి. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు కదా గన్నవరం, ఆ పార్టీ ఆఫీస్ నాదేనండి అది, గన్నవరం హైవే మీద. సరే 2014లో మా ఈయన యాదవ సంఘం తరఫున నన్ను ఒకళ్ళు పిలిచారండి. పిలిచి ఇలాగ యనమల రామకృష్ణ గారు రమ్మన్నారని అంటే, అప్పుడు నువ్వు 94లో అడిగావు కదా ఇక్కడ, నేను బాబు గారితో మాట్లాడతాను అని చెప్పి అప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆయనే పిలిచండి, మీరు కావాలంటే ఆయన కూడా అడగండి. పిలిపించాడు ఆయన. పిలిస్తే నేను హైదరాబాద్ వెళ్ళి కలిసానండి. ఇదే సారథిని కూడా మాట్లాడమన్నాడు, ప్రకాశం జిల్లా పార్లమెంట్కి ఉంది, పోటీ చేస్తాడేమో, పార్లమెంట్కి చేయమని నాతో చెప్తే నేను ఆయన సారథి కూడా చెప్పానండి. అప్పుడు నేను 2014లో నూజివీడు కావాలంటే అంటే అది కూడా సర్వే చేయించుకొని నేను మాట్లాడతానే, ఒక నెల వరకు కూడా నేను వెళ్ళలేదండి. తర్వాత మా ఇంట్లో పిల్లలతో వాళ్ళతో చెప్పానండి, ఇట్లా ఉంది, మరి పెద్ద ఆయన రమ్మన్నాడు, ఏం చేద్దామంటే అదేంటంటే పెద్ద ఆయన రమ్మన్నప్పుడు చెయ్యి ఉంది, ఎలాగా 2014 గవర్నమెంట్ వస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది, ఆ నమ్మకంతో వచ్చాం. పొత్తు సంబంధించిన అంశాల్లో కొన్ని సీట్లు సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు నేను కూడా దానికి చెప్పానండి, అలాగే బీజేపీలో పొత్తున్నా లేదంటే జనసేనలో పొత్తున్నా అలా పోతే నేను బాధపడేవాడిని కాదండి. అలా అయితే మీరు బాధపడినండి 100 పాళ్ళు. ఎందుకంటే పొత్తులో ఆయన పెద్ద అది ధర్మం అండి. మనం 4 పార్టీలు పెట్టుకున్నప్పుడు దాంట్లో ఎవరు బలాన్ని బట్టి చూసి వాళ్ళు ఆ బలాన్ని బట్టి వాళ్ళు ప్రకటిస్తారు, ఓకే అని మనం దానికి నేను అడ్డుపడేవాడిని కాదు. అసలు పార్టీ సీటు 2 సార్లు ఓడిపోయిన మీద సింపతి ఉంటుందా, లేకుంటే వైసీపీ ఓడి ఇవాళ నిండదాకా మన టవల్ కప్పుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడితే సింపతి ఉంటుందండి. పైగా అతను పెనలూరు కావాలన్నాడంట, పెనలూరు చూసుకోవాలా, అది ఖాళీగానే ఉంది కదా, లేదనుకుంటే ఇంకో చోట ఎక్కడ నా దగ్గర తీసుకొచ్చి పెట్టండి. కానీ సారథి గారు కూడా మీకు రిలేషనే కదా? సేమ్ క్యాస్ట్ అండి, రిలేషన్ ఏం లేదు. రిలేషన్. కానీ సారథి గారు ఆయనకి టికెట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించారు, మీరు కలవలేకపోయారు అని చెప్పి వార్తలు హల్చల్ చేస్తారు. అంటే అది కూడా ఒకటి ఏంటంటే, అతను ఒక రోజు మా ఇంటికి వెళ్ళాడంటండి అంటున్నాడు, నాకైతే అది నమ్మదగిన కాదు. నేను మా బావగారితో ఆ రోజు వర్తంతో నేను చెప్పాను, ప్రశ్న కూడా చెప్పాను. ఆ రోజు సంవత్సరం అండి, మా బావగారు చనిపోయి సంవత్సరం అయింది. నేను మా మిస్సెస్ కృష్ణలంకలో ఉంటారు వాళ్ళు, నేను బెంజ్ సర్కిల్లో ఉంటాను ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళాము, ఆ రోజు సాయంత్రం 4 గంటల దాకా ఉన్నాం. ఆ రోజు కార్యక్రమం కూడా వీడియో అన్ని మన ఈ సెల్లో మా ఎక్కడ ప్రోగ్రాం ఉన్నానా మా న్యూయార్క్ అంతా వస్తుందండి. ఆ రోజు పెట్టాను, అక్కడ 4 గంటలకో 4:30 దాకా ఉన్నాను. వచ్చేసి మళ్ళీ సాయంత్రానికి ఇక్కడే ఉన్నా. నేను వెళ్ళాను మీ ఇంటికి అంటాడు, కానీ ఇంటికి ఒక పూట ఇప్పుడు మీరున్నారు సార్, మీరున్న టైంలో వస్తే పర్వాలా, లేని టైంలో నేను వెళ్ళాను అనుకోండి, మీరు నా గురించి ఆగిపోతారా, మీరు ప్రోగ్రామ్స్ ఆపుకొని మళ్ళీ ఆయన వెళ్ళొచ్చు కదా. మరి రోజు ఇక్కడే ఉంటున్నాను, దేశం అంతా 2 నెలల నుంచి ఇక్కడ తిరుగుతున్నాడు, మరి నేను కనపడలేదు అక్కడికి. అదేంటంటే ఆయన కోపం అండి, అంటే ఇది కూడా పొరచాలంటమే కోపం ఏంటండి అసలు. ఇప్పుడు ఎవరైనా వస్తారనుకోండి, నేను నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను, అనేక మంది వస్తుంటారు, బురద చల్లే మాట్లాడండి. ఆ తర్వాత 8 మందితో వాళ్ళతో వెళ్తా, మీరు మాట్లాడండి అని మనకు తెలిసిన వాళ్ళతో చెప్పడం. ఆయన మాట్లాడితే కోపంగా మాట్లాడుతుంటాం వాళ్ళ దగ్గర. వాళ్ళు వచ్చి నా దగ్గర ఆయన బాగానే మాట్లాడాడు, నువ్వే అసలు నువ్వు చెప్పిన దాన్ని కంట్రోల్ అవ్వట్లేదు, వాళ్ళు తిడుతున్నారు వాళ్ళని. అసలు ఇవన్నీ ఎందుకు, అసలు అయిపోయింది, నీ పని నువ్వు చేసుకెళ్తున్నావు కదా, నేను రిజైన్ చేశాక నాతో నువ్వు మాట్లాడే ఉపయోగం ఏంటి, నా దగ్గరికి మనుషులు పంపడం ఎందుకు, నేను పార్టీలో లేను కదా సార్. అవును, మీకు పార్టీకి సంబంధించి ఆత్మీయ సమావేశం అవును అయిపోయింది, ఆ రోజు రిజైన్ చేశాను. ఇంకా అతనికి నాకు సంబంధం ఏముంది, ఇంకా మీ మద్దతు కావాలని. నా మద్దతు ఎలాగొస్తుంది, పార్టీ నన్ను మోసం చేసినప్పుడు నా మద్దతు ఎలాగొస్తుంది సార్, ఎలాగొస్తుంది చెప్పండి మీరు. ఇప్పుడు నేను మోసం చేశాను, మీకు మోసం చేస్తే మీరు మద్దతు ఇస్తారా నాకు? మీరు రాజీ పడతారా? ఎవరు ఎందుకు పడాలా పార్టీ మోసం చేసినందుకు రాజీ పడాలా? అదిగా సార్, పార్టీ మోసం చేసినందుకు ఏమైనా రాజీ పడాలా? మీరు అంటే ఫైట్ చేయడానికి సిద్ధపడిపోయి ఉన్నారు. అలాగని నేనేది మీరు చేసిన దానికి నేను చెప్తున్నాను, నేను రాజీ పడాలా రాజీ పడకూడదు అనేది ప్రజలు నిర్ణయించాలా, అంతేగాని ఫైట్ చేస్తామా అది ఏం జరుగుద్ది ఆయన వాళ్ళకి చెప్పాల్సిన పనే ఉంది. గ్రామాల్లో మీరు సభలు పెట్టి తిరుగుతున్నారు కదా, ఏంటి రెస్పాన్స్ ఏంటి? బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది సార్. ఈటీవీ కానివ్వండి, ఈనాడు పేపర్ కానివ్వండి, మొన్నటి వరకు సహకరించారు. నేను ఇండిపెండెంట్ అనగానే, లేదా నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా మ్యాటర్ కూడా ఏం రాయట్లా. మరి 10 సంవత్సరాల నుంచి రాశారు, బాగానే చూశారు. ఇప్పుడు ఎందుకంటే అది కూడా చెప్పాలి,
మీడియా కవరేజ్ మీడియా కవరేజ్ రావట్లా, జ్యోతిలో రావట్లా. ఏదున్నా కానీ అవట్లా. అది వరకు బ్రహ్మాండంగా రాసేవాళ్ళు, ఏ ప్రోగ్రామ్ చేసినా రాసేవాళ్ళు. ఏదున్నా కానీ ప్రజల నుంచి ఎట్లా ఉంది మరి? ప్రజల్లో అదేనే అనేది. మీరు మీ మీడియా మీ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ముస్లిం వాళ్ళ తిరుగుతున్నాం సార్, అక్కడ మీ మీడియా వాళ్ళు ఉంటారు, మీకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, అడగండి. వాళ్ళిద్దరు వెళ్ళిన దానికంటే వాళ్ళిద్దరికి వచ్చిన సభల కంటే నా దగ్గర ఎక్కువ మంది వస్తున్నారు, రావట్లేదు. అంటే మీకు సంబంధించినంత వరకు సార్ సర్వీస్ చేసి ఉన్నాడు 10 సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటారు సార్ ప్రజలు. సర్వీస్ లేకుండా ఏదో నా తాత్కాలికంగా అప్పటికప్పుడు దిగిపోతే మీ వ్యక్తి ఏంటో, మీ వ్యక్తిగతం గురించి ఏంటో, మంచి ఏంటో. ఇప్పుడు మీ మీడియా ఉంది, ఈ టీవీ కానీ ఈనాడు కానీ ఒక క్రేజ్ ఉంది, ఎందుకని వాస్తవాలుగా ఉంటాయని నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటే ఏముండదు, నమ్మకం పెరిగితే మన అందరూ ఆశీర్వదిస్తారు. అంటే మీరు పర్సనల్గా ప్రజల్ని కలిసినప్పుడు సానుభూతి కనిపిస్తుందా? చాలా సానుభూతి సార్. వాళ్ళు ఒకటి అంటున్నారు, నేను కూడా కొన్ని చోట్ల చెప్తున్నానండి మీటింగ్లో కూడా, మనం ఏదో బీసీలు కానీ ఎస్సీలు కానీ మిగతా మైనార్టీ వర్గాలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ డబ్బు ప్రభావం మూలాన రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తున్నారు తప్పితే వ్యక్తిగతంగా ఈ కాన్సెషన్ ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఏ నాయకుడు బాగు చేశాడు, ఏ నాయకుడు బాగు చేయగలడనే నమ్మకం ఉంది. అలాంటి వ్యక్తిని ఎన్నుకోండి. కేవలం 500 1000 ఇస్తే మనం ఇవాళ కూలికి వెళ్తే 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాం, కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వచ్చేది. ఆ ఓటును మనం మా ఓటు విలువ ఏంటనేది మీరు తెలుసుకుంటే కరెక్ట్గా మీకు మంచి వ్యక్తి వస్తాడు, మంచి పనులు జరుగుతాయని చెప్తున్నాను. ఆ విషయం మాత్రం గట్టిగా చెప్తున్నా అండి. కానీ మీరు ఎమోషనల్ అయ్యి బాధపడి ఏడ్చారు కదా, బాగా ఏడ్చారంటే సార్ ఇప్పుడైనా కూడా బాధేస్తుంది. 10 సంవత్సరాలు కష్టపడ్డామండి, ఆ కష్టాన్ని అంతా ఊరక ఇట్లా తోసేసినట్టు అయిపోయింది లైఫ్. ఈ 10 సంవత్సరాల పార్టీ కోసం ఏ ఆపద వచ్చినా మీరు కార్యకర్తకు అండగా నిలబడ్డారా? అయ్యో 100 మీరు అడగండి సార్. పార్టీలో ఇప్పుడు గెట్టినోడు ఏదో మాట్లాడతారు, మీరు కింద స్థాయికి వెళ్తే వెంకటేశ్వరరావు అనేవాడు ఆ సోఫాల్లో ఎవరైనా కూర్చోవాలంటే కింద స్థాయిలో వస్తే గతంలో ఎవరైనా కూర్చోబెట్టారు, నా దగ్గర గేట్ తీసే వస్తానండి. ఏ టైంలో వచ్చినా ఎవరు వచ్చినా, అతి సామాన్యుడు వచ్చినా తప్పనిసరిగా అంత నా మీద అభిమానం అదేనండి. ఇప్పటికి కూడా ఇప్పుడు కొంతమంది దొరల దగ్గరికి కానివ్వండి, డబ్బున్న వాళ్ళ దగ్గరికి పోయారు, నాయకుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇక్కడ గ్రామాల్లో నాయకులు ఉంటారు, ఆ బయట కూర్చోవాలా, ఆయనకి ఇష్టమైతే వెళ్తాడు, ఇలాగంటే పోలీస్ స్టేషన్ చేయండి అంటే అరే ఇప్పుడు రాలేదు తర్వాత రాలా అంటారు. ఎన్ని రకాలుగా ఉంటుందండి. కానీ ఇక్కడ నా దగ్గరికి అసలు పార్టీలు కూడా చూడకుండా పనిచేశానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతి మీటింగ్లో చేస్తాడు, మనం 80% ఓటు మనం ఓన్ చేసుకోవాలి, ఆ 80% ఓన్ చేయాలంటే మనం అందరం దగ్గరికి వెళ్ళాలి, అందరికి పని చేయాలని చెప్పేవాడు అండి. ఇప్పుడు మరి మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు మీకున్న ఒపీనియన్ ఏంటి ప్రజెంట్ పొజిషన్? ఒపీనియన్ ఆయన నాకు తెలిసినంత వరకు నా సీటు ఇలాగా చేస్తాడని అనుకోవట్లేదండి. ఆయనైతే అనుకోవట్లేదండి. ఎందుకనంటే ఆయన మాట ఇచ్చాడంటే తప్పడనే నమ్మకం మీద వీళ్ళు ఎంతమంది 2 నెలల కిందట అయిపోయిందన్నా అతను తిరుగుతున్నా కూడా బాబు గారు నాకు చెప్పకుండా చేయడని నమ్మకంతో నేను లాస్ట్ దాకా వెయిట్ చేశానండి. చివరి వరకు కూడా ఆయన మాట్లాడేటప్పుడు కూడా నాకేమనిపించిందంటే చెప్పండి లేదు బ్రహ్మాండంగా ఉందన్నాడు. ఇంకోటి చెప్పంటారా, ఆయన ఇచ్చే A1 A+ వీటిల్లో ఏ మార్కుల్లో కూడా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 2వ వార్డు 3వ వార్డు ఉంటాను నేను. అన్ని అంటెల్లో ఏటిల్లో కూడా ఇదిగో ఇది నువ్వు చేయలేకపోయావనే దానికి ఎక్కడా లేదు. A+ అని ఉందండి, ఆ లిస్ట్ కూడా ఉంది కావాలంటే. ఆయన మీద అయితే మీకు కోపం లేదు? ఆయన మీద అసలు మనం ఎవరి మీద కోపం మనకు ఏమవసరం సార్. అంటే ఇప్పుడు అంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇంత కుటుంబాన్ని ఆయనైతే చేయడు సార్. ఆయనైతే ఇట్లా చేయడు. మధ్యలో ఎక్కడో జరిగింది. మరి మీ భవిష్యత్తు కార్యాచరణ ఇంకేముందంటే ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి వాళ్ళ మీదనే పెట్టాను. వాళ్ళేమో అందరూ కూడా ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా మొన్న మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాను కదా, మీరు ఆలోచించి చెప్పండి అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే పార్టీ ఏమైనా పిలుస్తుందేమో చూడండి అన్నారు. పార్టీ పిలవలేదు, చేయలేదు, వాళ్ళు ఎవరికో చెప్పారన్నారు. సరే ఇలాగేమన్నా వైసీపీలోనైనా ఎవరైనా పిలుస్తే అంటే వాళ్ళ మనోభావాలు ఒకళ్ళేమో ఇండిపెండెంట్గా వేస్తే బాగుంటుందని ఒకళ్ళు ఇలా చెబుతా ఉన్నారు. దాన్ని బట్టి మేజర్గా ఎక్కువగా మరి ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని బట్టి ఆలోచించి ఇంకేది రేపు ఇంకా టైం ఉంది కదా, ఇండిపెండెంట్గా గెలిచే అవకాశాలు ఉంటాయా లేదంటే వేరే పార్టీ ఓటమికి మీరు కారణం అవుతారు? సార్ ఇప్పుడు 3 నిలబడ్డాం అనుకోండి, ఒకళ్ళమే గెలుస్తాం. అవును, అది ఏ పార్టీ గెలుస్తా, నేను గెలుస్తానా వాళ్ళు గెలుస్తారని నా చేతుల్లో ఉంది. ప్రజలు
ప్రజలు అయితే గ్యారంటీకి గెలుస్తామన్న నమ్మకం మటుకు 90% కాదు, 99.5% ఉంది. 99.5 అంటే ఇక్కడ ఉన్న మీరు పనిచేసిన దాన్ని బట్టే మీకు ఆ నమ్మకం, ఆ నమ్మకమే 100%. ఎందుకంటే నేను ప్రతి ఊర్లో కూడా 100-150 మందిని పేరుతో పిలవగలనండి. ఇప్పుడు వచ్చిన ఒక ఊర్లో కూడా పాపం ఆయన అంటే కొత్తగా వచ్చాడు కాబట్టి పిలవడం కష్టమేనండి ఎవరికైనా, కానీ ఆ పరిస్థితులు వీళ్ళకి లేవు. అది ఏ ప్లేస్లో ఉంటుందో కూడా తెలియదు. బీసీలకి వెన్నుదన్నుగా నిలిచే పార్టీ ఏదంటారు ఇప్పుడు? బీసీలకి ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు మొన్నటి వరకు అనుకున్నాం కానివ్వండి, ఇవాళ ఇచ్చిన సీట్ల ప్రకారం అయితే చాలా కష్టంగా ఉందండి తెలుగుదేశం పరిస్థితి చాలా కష్టంగా ఉందండి. ఇప్పుడు ఇచ్చిన సీట్ల ప్రకారం చూస్తే బీసీల్లో నాకు తెలిసి మేజర్గా ఉన్నటువంటి కులం యాదవ, గౌడ, పద్మశాలి ఇలాంటి క్యాస్ట్లో ఫస్ట్ ఈ అంటిల్లో కూడా మేజర్ యాదవ్స్ ఉన్నారండి. ఎంటైర్ స్టేట్లో కూడా బలంగా ఎంతో పర్సంటేజ్ కూడా బాగా ఉంటుందండి. కానీ అలాంటి వాళ్ళే చాలా సీట్లు తగ్గిపోయినాయి. యాదవులకి ఎక్కువ. ఇప్పుడు వైసీపీలో చూస్తున్నాము పార్లమెంట్కు ఇప్పుడు ఇచ్చిన సీట్లలో 3 వచ్చినాయి, ఎమ్మెల్యేలు 8 వచ్చినాయి. అసలు అనామకులు పాపం వాళ్ళు ఏమీ లేదు, సైకిల్ లేనటువంటి వాళ్ళకి కూడా మామూలుగా అలాంటి వాడు సీట్లు ఇచ్చి గెలబోతున్నారు రేపు వాళ్ళు. మీరు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వరా? నేను జాయిన్ అవ్వలేదు సార్. అవరా అంటున్నా. ఎందుకో నేను సీట్ ఇస్తే అవుతాం, లేకపోతే ఎందుకు అవ్వాలి? ఇండిపెండెంట్గానే ఉంటాం, ప్రజలకి దగ్గరగా ఉంటారు సార్. ఒకటండి, ఇందులో రాజకీయంలో నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నా, అనేక ఒడిదుడుకులు చూసా. అవసరాలకు వాడుకునేదానికి మాట్లాడే మాటలు వేరు రాజకీయ నాయకులు. అంటే నువ్వు కూడా అలా మాట్లాడొచ్చు అంటావేమో. నాకు ఆ లౌకికం లేకనే నాకు ఈ ఇబ్బందులు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం అదే మెయిన్. మా వాళ్ళు కూడా అంటారు, మీరు ఇంత స్ట్రైట్గా ఉంటే రాజకీయంలో మెరటం కష్టమని. మరి పుడుతూ వచ్చిన జీన్స్ అయ్యి ఇది కొంచెం కష్టమైనా సరే అట్లాగే ఉంటారు. ఇది కష్టమైనా నష్టమైనా ఇప్పుడు 60 దాటిని ఇంకేముంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇదండి, ఆయన ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉండడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 99% ప్రజల నుంచి ఎక్కువ ఒత్తిడి, సానుభూతి తనకి పార్టీ కోసం ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు పనిచేయడం వల్ల, కానీ పార్టీ తగిన రీతిలో గుర్తింపు ఇవ్వక, సరైన సమాచారం లేక తన పక్క పెట్టిందని ఆవేదన ఆయన వ్యక్తపరుస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో కొంతవరకు ఈయనకి చాలా వరకు సానుభూతి ఉందని, గ్రామ ప్రజల్లో కూడా అందరితో కలిసిపోయే వ్యక్తిగా తను బాగా ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పి ఖచ్చితంగా నూజివీడు నియోజకవర్గంలో తన మార్కు ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా చూపిస్తానని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వైసీపీకిను అలాగే తెలుగుదేశానికి కూడా సమదూరంలోనే ఉన్నానని ఆయన మాటల ద్వారా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.